మేడ్చల్ జిల్లా నారపల్లిలో సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్న సాయి తేజ ఆత్మహత్య కలకలం రేపుతోంది. కుటుంబ సభ్యులు మేడిపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. సీనియర్లు ర్యాగింగ్ తోనే సాయి తేజ మృతి చెందినప్పటికీ పోలీసులు కాలేజీ యాజమాన్యంపై ర్యాగింగ్ చేసిన విద్యార్థులపై చర్యలు తీసుకోవట్లేదని విమర్శించారు. చిన్న బాబా నాకచ్చే मन मारो बकम्बा मंदिर लागे चौपीस मांगरेस मारकंती मल जा बा వచ్చే మరిన్ని వివరాలు మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నారపల్లిలో సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో రెండవ బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థి సీనియర్ ర్యాగింగ్ వల్ల ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం సాయి తేజ మృతుడి తండ్రి వద్ద అయితే ఉన్నాము. మనం ప్రస్తుతం ఎవరైతే మృతుడు సాయి తేజ ఉన్నారో తండ్రి వద్ద అయితే ఉన్నాము. అయితే పోలీసులు అలాగే కాలేజ్ వెర్షన్ వేరేలా ఉంది. సూసైడ్ చేసుకున్నాడు అని అక్కడ కాలేజీ యాజమాన్యం చెబుతూ ఉంటే కావాలనే తన కొడుకుని చిత్రహింసలు పెట్టి హత్య చేసి ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించారంటూ తండ్రి అయితే ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ప్రేమ్ సింగ్ గారు ఉన్నారు. ఆయన అడిగి అసలు ఏం జరిగింది అనేది ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, మీ అబ్బాయి పేరేంటి, ఏ ఇయర్, ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడ? ఒక్క నిమిషం. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నారాపల్లిలో ఉన్న సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. ప్రస్తుతం మృతుడి సాయి తేజ తండ్రి వద్ద అయితే ఉన్నాము. అసలు ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు, అసలు చివరిసారిగా ఏమని మాట్లాడాడు అనేది ప్రస్తుతం సాయి తేజ తండ్రి ప్రేమ్ సింగ్ మనతో పాటు ఉన్నారు. ఆయన్ని అడిగి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ అబ్బాయి పేరేంటి, ఏ ఇయర్ చదువుతున్నాడు? మా అబ్బాయి పేరు జాదవ్ సాయి తేజ, బీటెక్ సెకండ్ ఇయర్, సిద్ధార్థ ఇంజనీర్ కాలేజ్. చివరిసారిగా మీతో ఏమని మాట్లాడాడు, ఎప్పుడు మాట్లాడాడు? చివరిసారిగా నాతోనే మా అబ్బాయి 5:30కి మాట్లాడారు. డాడీ నాకు 1500 మనీ కొట్టమని చెప్పారు. దేనికని కడితే ఎమర్జెన్సీ డాడీ అని చెప్పాడు, అంతే. లాస్ట్ చివరిసారి అది చివరి. మీ అబ్బాయి సూసైడ్ చేసుకునే ముందు ఒక వీడియో కూడా మీకు వాట్సాప్లో పంపినట్టున్నాడు. అసలు ఆ వాట్సాప్ వీడియోలో ఏముంది, ఏం చెప్పాడు? వాట్సాప్ వీడియోలో మా అబ్బాయి ఏం చేశాడంటే 8:30కి నాన్న నాకు చింటు బాబాల గ్యాంగ్ కొడుతున్నారు, బాగా కొడుతున్నారు, చంపేస్తున్నారు డాడీ అని చెప్పి. కానీ చింటూ వాళ్ళ గ్యాంగ్ మాత్రం వీడియోలో మాత్రం చింటూ వాళ్ళ గ్యాంగ్ నాకు అంటే నార్మల్గా విజువల్ కాలేమో చెప్పలేడు, పైసలు వీడియోలో మాత్రం చింటూ వాళ్ళ గ్యాంగ్ కొట్టారు, చంపేస్తున్నారు అని చెప్పిండు. ఎప్పుడైనా సీనియర్స్తో గొడవలు జరుగుతున్నాయి, లేదంటే తోటి ఫ్రెండ్స్తో గొడవలు జరుగుతున్నాయని ఎప్పుడైనా మీ దృష్టికి తీసుకొచ్చాడా? ఎప్పుడు సీనియర్ జూనియర్ అని ఎప్పుడు చెప్పలేదు, గొడవ ఏం చెప్పలేడు. ఫస్ట్ ఇయర్ కూడా ఏం గొడవ జరగదు, సెకండ్ ఇయర్ ఇప్పుడు కూడా ఏం గొడవ జరగదు. పోనీ నిన్న రీసెంట్లీ చెప్పిండు. ఎందుకంటే ఆ గురితోని వాళ్ళు కొట్టారు కాబట్టి బాగా భరించిన చంపేశారు తప్ప ఆయన క్యాండిడేట్ చచ్చిపోతే ఫస్ట్ ఇయర్లో చచ్చిపోతే ర్యాగింగ్ చేస్తే ఇదే చంపేశారు అలాంటి దాన్ని. మా మాట చంపేశారు, చింటూ వాళ్ళ గ్యాంగ్ చంపేశారు, వేరే ఏం కాదు. చింటూ బాబుల గ్యాంగ్. పోలీసులు ఏం చెప్తున్నారు, కేసు నమోదు చేశారా? పోలీసులు ఎప్పటి వరకు దర్యాప్తు ఏ మేరకు చేశామని ఏమైనా చెప్పారా మీకు? మా టీం సర్వేకి వెళ్ళిందని చెప్తున్నారు పోలీసు వాళ్ళు. మా టీం వెళ్ళింది, సర్వే చేస్తున్నారని చెప్పింది. మా టీం బయట పోయింది, మా అన్ని టీంలు బయట పోయింది, ఆ కాలేజ్ పోయింది, అన్ని పోయిందని చెప్తాను. హాస్టల్ పోయింది, వాళ్ళ బార్కి పోయినా అని చెప్తున్నారు పోలీసు వాళ్ళు. ఓవరాల్గా ఏం కోరుకుంటున్నారు? ఎందుకంటే మీ అబ్బాయికి జరిగింది చాలా దారుణం అని చెప్పచ్చు. ఓవరాల్గా మీరు ఏం కోరుకుంటున్నారు? మా అబ్బాయికి మర్డర్, సూసైడ్ మాకు కావాలి మెయిన్గా. అది ఎవరు చేశారో మాకు కావాలి. ఎందుకంటే మా ఇంటెలిజెన్స్ నుంచి ఇక్కడ మా ఏజెన్సీ డిస్ట్రిక్ట్ నుంచి ఇక్కడ చదువుకునే పిల్లలు అంటే వాళ్ళకి మంచి కావాలి. ఎందుకంటే ఇలా మా బాబు రేపు ఇంకో బాబు చేస్తారు, అది మాకు న్యాయం కావాలి. అది మీ ద్వారా అయితే చేయండి న్యాయం. ప్రస్తుతానికైతే సాయి తేజ తండ్రి మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేపట్టారు. అయితే తమ బిడ్డను హత్య చేసి ఆ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని తండ్రి ప్రేమ్ సింగ్ అయితే ఆరోపిస్తున్నారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ర్యాగింగ్ పాల్పడిన వ్యక్తుల్ని అరెస్ట్ చేయాలని కూడా ఆయన డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ అజయ్తో మణికంఠ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.